అందరికీ నమస్కారం నేను మీ లక్ష్మి ఈ మధ్య ఇండస్ట్రీలో ప్రతి సినిమాకి అది చిన్నదైనా పెద్దదైనా కలెక్షన్ల వర్షం అనేది కురిపిస్తుంది అండ్ చివరికి వచ్చేసరికి ఈ కలెక్షన్లలో ఎంతవరకు నిజం ఉంది ఎంతవరకు అబద్ధం ఉంది అంటే చాలా వరకు కలెక్షన్ల వర్షం మాయమైపోతుంది అప్పటికప్పుడు సో రీసెంట్ గా తండేల్ సినిమా వచ్చింది అండ్ దీనికి సంబంధించి 63 కోట్ల వసూలు అయితే గ్రాస్ ఇప్పటి వరకు వచ్చింది అంటున్నారు మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది ఏంటి అనేది ప్రస్తుతం నాతో పాటుగా నటికుమార్ గారు ఉన్నారు అడిగి తెలుసుకుందాం నమస్కారం సార్ చెప్పండి సార్ అసలు తండేల్ వసూలు ఎంతవరకు నిజం ఉందంటారు అసలు సినిమా ఎలా అనిపించింది మీకు సినిమా కోసం చెప్పమంటారా కలెక్షన్స్ కోసం చెప్పమంటారా రెండు చెప్పండి రెండు చెప్పడానికి సినిమా కలెక్షన్స్ కోసం చెప్పమంటే ఏది నిజం ఏది అబద్ధం నాకే అర్థం కావట్లేదు నేనేం చెప్పాలి జనాలకి 2000 కోట్లు నిజమా ఆ మొత్తం 700 కోట్లు నిజమా 300 కోట్లు నిజమా 186 కోట్లు నిజమా 63 కోట్లు నిజమా అంటే జనాలు కూడా సస్పెన్స్లో ఉన్నారు దిల్ రాజు గారికి ఒక మాట అన్నారు పెద్దలు ఏమన్నారంటే మేము ప్రజల కోసం మా కలెక్షన్స్ అయిపోయించుకోవడం కోసం మేము పేపర్ వేస్తామండి ఆ పేపర్ నిజం కాదు అన్నారు మరి ఇప్పుడు 63 కోట్లు నిజం అని చెప్పాలా అబద్ధం అని చెప్పాలా నాకు అర్థం కావట్లేదు అంటే వచ్చి ఉండవంటారా అసలు వచ్చేయలేదు అంటే నేనేమంటానంటే ఫేక్ కలెక్షన్లు ఎందుకు వేయాలి ఫేక్ కలెక్షన్లు వేసి మన జనాలను ఎందుకు మోసం చేయాలి జనాలు కంటెంట్ బాగుంది అంటే సినిమా చూడటానికి వస్తారు కంటెంట్ బాగోలేదంటే సినిమా చూడరు కలెక్షన్స్ మొత్తం ఫేక్ కలెక్షన్స్ వేసినా మంచి కలెక్షన్ వేసినా ఇవాళ కాకపోతే రేపేం తిరిగిపోతాయి మనం ఇన్కమ్ ట్యాక్స్ కాడికి వస్తేవాడికి ఫేక్ అంటున్నాం మన దగ్గరికి వస్తేవాడికి జనాల దగ్గర సూపర్ అంటున్నాం ఇవన్నీ ఎలా అది కరెక్ట్ కాదు ఓకే మీరు ఇప్పుడు అడిగారు కాబట్టి గతంలోకి నేను వెళ్ళకుండా 63 కోట్లు కలెక్షన్ వచ్చిందా రాలేదా మీరు అడిగారు 63 కోట్లు వచ్చిందో లేదో నాకు తెలియదు కానీ 45 కోట్లు దాటి అయితే మాత్రం చేసింది మంచి సినిమా ఇట్స్ ఎ బెటర్ మూవీ ఆయన పర్ఫార్మెన్స్ నాగ చైతన్య చాలా బాగా చేశాడు అంటే ఆయన కష్టం అనేది కనబడుతుంది మనం మత్స్యకారులు సినిమా ఏదైనా సూపర్ డూపర్ హిట్ ఎందుకంటే మనం శుభ సంకల్పం చూసుకోవచ్చు అలాగే మనం ఏ సినిమా అయినా సరే ఇంకా ఉదాహరణ చాలా సినిమాలు ఉన్నాయి మత్స్యకారుల మీద ఏ సినిమా తీసినా సముద్రం గంగమ్మ తల్లిని నమ్ముకొని ఏ సినిమా తీసినా మనకు ప్రతిదీ సూపర్ డూపర్ హిట్ అయింది అందుకే అది గంగమ్మ తల్లి ఆశీర్వాదం అవ్వచ్చు మత్స్యకారుల అంటే ఆ నేపథ్యం సముద్ర నేపథ్యం మన అందరం చూడటానికి ఇంట్రెస్ట్ అవ్వచ్చు కనుక దాంట్లో కూడా రియల్గా నాగ చైతన్య గారు చాలా బాగా కష్టపడ్డారు ప్రాణం పెట్టి ఆయన ఎఫెక్ట్ పెట్టాడు అలాగే సాయి పల్లవి గారు కూడా బాగా యాక్ట్ చేశారు ఈ సినిమాలో చాలా చాలా బాగున్నాయి ఓకే కొంత డిఫరెన్సెస్ అంటే సూపర్ డూపర్ హిట్ అని మనం చెప్పలేం కానీ యావరేజ్ మూవీలో కలెక్షన్స్ వెళ్తున్నాయి అంటే నేను ఇక్కడ ఏమంటున్నానంటే సినిమాని మనం బాగుందా లేదా అనేది మనం చూడాలి బాగుందంటే కంటెంట్ బాగుంటే వస్తారు జనాలు బాధపడతారు ఈ కలెక్షన్స్ అనేది కరెక్ట్ కాదేమో అంటే మీరు వేయండి నిజమైన కలెక్షన్స్ వేసి మీరు ఇన్కమ్ ట్యాక్స్ కూడా ఇదే చూపిస్తారా లేకపోతే చెప్పండి ఇన్కమ్ ట్యాక్స్ రైటింగ్కి వస్తే ఇది మాది ఇది కలెక్షన్ కాదంటారు మళ్ళీ ఇదేదో ఒక పబ్లిక్ స్టంట్ అంటారు అసలు మాకు అర్థం కావట్లేదు ఇప్పుడు మేము కూడా మీరు అడిగారు ఏం చెప్పాలి అందుకే ఫేక్ చెప్పాలా నిజం చెప్పాలా అర్థం కావట్లేదు ఇప్పుడు ఫేక్ చెప్పాలా నిజం చెప్పాలా అర్థం కావట్లేదు ఇప్పుడు కలెక్షన్స్ రూపంగా చూస్తే 45 కోట్లు అబోవ్ వచ్చిందైతే వాస్తవం 62 కోట్లు వేసారంటే 45 కోట్లు అబోవ్ వచ్చిందనేది వాస్తవం అది ఇంకా అంతకన్నా ఎక్కువ రావచ్చు తక్కువ రావచ్చు అంటే మీరు వేస్తున్న ఎవరో నిజం చెప్పలేకపోతున్నారు ఇది నిజం అని ఇంక చెప్పాలి ఇది అబద్ధం అని చెప్పాలి మన అంతే కదా మరి కనుక నేను సినిమా బాగుంది బాగోలేదు సినిమా కంటెంట్ బాగుంటే సినిమా ఆడుతుంది కంటెంట్ బాగాలేకపోతే సినిమా ఆడదు నాగ చైతన్య గారు మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ ఇస్ బెటర్ మూవీ సూపర్ మూవీ అక్కినేని ఫ్యామిలీ అక్కినేని ఫ్యాన్స్ అందరూ కూడా ఆనందించే మూవీ ఎఫెక్ట్ సముద్రంలో ఆయన పెట్టిన యాక్టింగ్ ఎఫెక్ట్ చాలా చాలా బాగుంది అలాగే సాయి పల్లవి గారు కూడా ఆ 2 సినిమాల కాంబినేషన్ ఫస్ట్ సినిమా ఒకటి లైలా కోసం లవ్ స్టోరీ ఒకటి ఈ 2వ సినిమా ఇది కూడా చాలా బాగా వచ్చింది బాగుంది మూవీ కనుక ఆడుతుంది ఆడాలి అని పూర్తిగా కోరుకుందాం అలాగే సార్ రీసెంట్ గా ఓ స్టేజ్ మీద అల్లు అరవింద్ గారు రామ్ చరణ్ గారికి లైఫ్ ఇచ్చిన సినిమా మగధీర అని అంటూ కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు దీని మీద ఎలా స్పందించాలనుకుంటున్నారు ఒకటేమా రామ్ చరణ్ గారికి మేనమామ చిరంజీవి గారి ఆత్మ ప్రత్యాత్మ మొత్తం టోటల్గా అన్నీ ఆయనే చూశాడు తోడు నీడై ఉన్నాడు ఆయన మొత్తం టోటల్గా చిరంజీవి గారి పెళ్ళి అయిన తర్వాత మొత్తం ఆయన డేట్స్ నుంచి సినిమా నుంచి ఆయన ఎలా పైకి లేపాలో ఎలా తీసుకురావాలో మొత్తం ఆలోచన అంతా కూడా అల్లు అరవింద్ గారిది ప్రజారాజ్యం పెట్టింది పుట్టింది పెరిగింది మూసేసింది కూడా ఆయనది అంటే ఫ్రాంక్ దాంట్లో మనం నిజం మాట్లాడుకోవాలి అన్నీ మనం అబద్ధాలు మాట్లాడుకుంటే ఎలా నిజాలు మాట్లాడుకోవాలి కనుక అరవింద్ గారి దాంట్లో పాత్ర మెగా ఫ్యామిలీలో లేకుండా లేదు
పెట్టింది, మూసింది, మొత్తం టోటల్గా తీసింది. ఆయన పైకి మొత్తం టోటల్గా మెగా హీరో చిరంజీవి గారిని టాప్లోకి తీసుకొచ్చింది. మళ్ళీ టాప్లోకి రామ్ చరణ్ గారు తీసుకొచ్చింది. మేనల్డే కదా, బావగారే కదా, ఎవరు బయట వాళ్ళు కాదు కదా, చెల్లులే కదా. మనం ఈరోజు స్టేజ్ మీద చెప్పుకోవాల్సిన అవసరం ఏంటి? చిరుత ఈజ్ అ గుడ్ మూవీ, ఈజ్ అ బెటర్ మూవీ, ఈజ్ అ బెటర్ యాక్టర్, సూపర్ మూవీ. సెకండ్ మూవీ మగధీర, మీరు భయపడుతూ చేసిన మీ సినిమా కాదు, ఇది రాజమౌళి గారి మూవీ. నాట్ ఓన్లీ మీది కాదు ఒప్పుకోండి, అది రాజమౌళి గారి మూవీయే. ఎవరు ఏ నిర్మాత సినిమా తీసినా ఆ సినిమా రాజమౌళి గారి సినిమాకి మాత్రం రాజమౌళి గారే హీరో, రాజమౌళి గారే డైరెక్టరు. కనుక అది మీ దాంట్లో వేసుకోకండి. ఒకటి ఆయన అన్నాడో లేదో నాకు తెలియదు, గీతా ఆర్ట్స్ సంస్థకి చిరంజీవి గారు ఎంతో ఎఫెక్ట్ ఇచ్చారు. చిరంజీవి గారు ఎదగటానికి ఎంత ఎఫెక్ట్ అరవింద్ గారు ఇచ్చారో, అల్లు రామలింగి గారు ఎంత ఎఫెక్ట్ ఇచ్చారో, గీతా ఆర్ట్స్ అనే సంస్థ ఎదగటానికి కూడా చిరంజీవి గారు ఎంత ఎఫెక్ట్ ఇచ్చారు. ప్రతి సంస్థకి ప్రతి హీరో ఒక ఎఫెక్ట్ ఇస్తారు. ఆయన నిర్మాతగా, ఈయన హీరోగా, ఆయన నిర్మాతగా గీతా ఆర్ట్స్ సంస్థలో ఎన్నో సూపర్ డూపర్ హిట్లు ఇచ్చారు. వాళ్ళ కాంబినేషన్ లో చాలా ఒక హీరో అవ్వచ్చు, ఒక లేకపోతే ఒక యమకింకుడు అవ్వచ్చు. సో మెనీ మూవీస్, నేను ఒక మూవీ కోసం నేను చెప్పట్లే, సో మెనీ మూవీస్ మొత్తం టోటల్ సూపర్ డూపర్ హిట్లు ఉన్నాయి. కనుక అందరూ ఫ్యాన్స్ లాగా నేను కూడా మాట్లాడితే బాగోదు. పెద్దలు అరవింద్ గారికి అన్నీ తెలుసు కనుక మనం మాట్లాడడం కరెక్ట్ కాదేమో. నాకు మొన్న కూడా బాధ అనిపించింది. గేమ్ చేంజర్ వచ్చి కిందన ఫ్లాపు, ఒకటి ఫ్లాపు, ఒకటి హిట్టు, మొత్తం టోటల్గా 1 వీక్లో ఇన్కమ్ ట్యాక్స్ని పిలిచామని చెప్పేసి ఆయన ఒక కామెంట్ చేస్తే, అంత పెద్ద ఆయన, ఏది ఏమైనా మీ చేతులతో పెరిగిన వ్యక్తి రామ్ చరణ్ గారు, ఈ విధంగా మాట్లాడకూడదు. మీ గుండెల మీద చేసుకొని చెప్పండి, ఆ సినిమా ఇంకో సినిమా పెడదాం, గేమ్ చేంజర్ ఇంకో సినిమా, 2 సినిమాలు చూసి ఎక్స్పర్ట్స్ని పెడదాం. మీరు ఎక్స్పర్ట్స్ కూర్చొని గేమ్ చేంజర్ ఫ్లాప్ అని మీరు మనసుతో చెప్పగలరా? అంటే సార్ నాకు చిన్న సందేహం ఏంటి అంటే, పుష్ప టైంలో ఆ 2 కుటుంబాల మధ్య జరిగిన వివాదం ఏదైతే ఉందో అది ఇంకా కంటిన్యూ అయ్యి దాని కారణంగానే ఈ విధంగా మాట్లాడి ఉంటారంట. అదే అయ్యి ఉండొచ్చు, అవ్వకపోయి ఉండొచ్చు, ఏవైనా ఉండొచ్చు. ఇక అవన్నీ నేను మాట్లాడలే, నువ్వు అడిగావు కాబట్టి అవన్నీ నేను మాట్లాడలే. అందుకే ఆ సినిమా ఇంకో సినిమా అని చెప్పాను. ఆ సినిమా గేమ్ చేంజర్ ఇంకో సినిమా, 2 సినిమాలు పెట్టి ఏ సినిమా బాగుంది, ఏ సినిమా సబ్జెక్ట్ ఓరియంటెడ్ ఉంది, ఏ సినిమా నేషనల్ అవార్డు వస్తుంది, ఏ సినిమా సూపర్గా యాక్ట్ చేశారు అని మనం పెడితే, ఆ సినిమా బాగులేదు అని అంటే అప్పుడు మాట్లాడదాం కదా. కానీ మీరు ఒక పెద్ద మనసుతో, మంచి ఆలోచనతో, మీ మేనల్లుడి సినిమాని బాగలేదు అని ఒక 100% సంక్రాంతి కోసం సూపర్ హిట్, కలెక్షన్లో సూపర్ హిట్, సబ్జెక్ట్లో లేదు, సబ్జెక్ట్ సూపర్, కలెక్షన్స్లో కొన్ని వస్తాయి, కొన్ని రావు. దాన్ని సినిమా సూపర్ ఫ్లాప్ అని మీరు ఎలాగంటారు? మీరు నేర్పించిన బాటే మాకు. ఏమన్నారు? సినిమా ఫ్లాప్లు హిట్లతో మాకు సంబంధాలు ఉండవు. మాకు సబ్జెక్ట్ నచ్చిందా, డైరెక్టర్ స్క్రీన్ ప్లే ఎలా చేశాడు, ఆ హీరో ఎలా పర్ఫార్మెన్స్ చేశాడు, హీరోయిన్ ఎలా పర్ఫార్మెన్స్ చేసింది, ఆ సైడ్ ఆర్టిస్ట్ ఎలా పర్ఫార్మెన్స్ చేశారు, డ్యాన్స్ కంపోజింగ్ ఎలాగుంది, ఫైట్స్ కంపోజింగ్ ఎలాగుంది, ఆర్ట్ డైరెక్టర్ కరెక్ట్గా చేశాడా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కరెక్ట్గా చేశారా, ఇవన్నీ మనం చూసుకొని కదా మనం వాళ్ళని ఎన్నుకొని నెక్స్ట్ సినిమా పెట్టుకుంటాం కదా అన్న మాటలో మీరు ప్రొడ్యూసర్ కౌన్సిల్లో ఈసీ మెంబర్గా ఉండేటప్పుడు కొన్ని మాటలు మీలాంటి వాళ్ళ దగ్గర వాల్యూబుల్ మేము నేర్చుకునేవి, మరి అన్ని అబద్ధాలు అంటారా అరవింద్ గారు అని అడుగుతున్నా. మీలాంటి వాళ్ళ దగ్గర నేర్చుకున్నాం, మేము స్టూడెంట్స్గా నేర్చుకుని అవి అబద్ధాలు అంటారా? కనుక నేనేమంటున్నానంటే, ఫ్లాప్స్, సినిమా ఇండస్ట్రీలో ఫ్లాప్స్ ఉండవు, సినిమా ఇండస్ట్రీలో హిట్స్ ఉండవు. డబ్బు వస్తుంది, డబ్బు రాదు. ఓకే, డబ్బు వచ్చింది ఒక దాంట్లో డబ్బు రాదు. రుద్రవేణ డబ్బు వచ్చిందా? కే విశ్వనాథ్ గారి సినిమాలు స్వర్ణకంలో డబ్బులు వచ్చాయా? ఇలాంటి సో మెనీ మూవీస్ ఉన్నాయి. అంటే అవార్డ్స్ వస్తాయి, సినిమాలు కొన్ని సబ్జెక్టు జనాలకు ఎక్కవచ్చు, ఎక్కపోవచ్చు. కానీ ఈ విధంగా ఆయన మాట్లాడడం పెద్ద ఆయన బాగోలేదు. ఇక్కడ జనాలు మీరు ఎందాకలో మాట అన్నారు, డౌట్ క్రియేట్ చేశారు. డౌట్ వస్తుంది, రాకుండా ఎందుకు పోద్ది? ఇప్పుడు నేను ఎంత కవర్ చేద్దాం అనుకున్న డౌట్ వస్తుంది. ఆ డౌట్స్ ఫ్యాన్స్ కూడా వచ్చింది. కనుక అందుకే అరవింద్ గారు పెద్ద మనసుతో, మంచి ఆలోచనతో ఆ మాట వెనక్కి తీసుకుని ఉంటే బాగుండేమో అనిపించింది. పోనీ రాష్ట్రాధికి నేత, రేపు కాబోయే చీఫ్ మినిస్టర్ దిల్ రాజు గారు, అంటే ఆయన అయిపోదాం అనుకుంటున్నాడు డైరెక్ట్ చీఫ్ మినిస్టర్. పోనీ ఆ వ్యక్తి అయినా సరే, అయ్యో
అది కాదు, నాకు 2 సినిమాలు 2 కళ్ళు, మొత్తం టోటల్గా గేమ్ చేంజర్ అనేది సూపర్ హిట్, ఇది సూపర్ హిట్, కాకపోతే అది కొంచెం కలెక్షన్స్ తక్కువ వచ్చింది. ఈ సినిమా నేను ప్రాణం పెట్టి చేశానని చెప్పాడా? నవ్వాడు. ఆ నవ్వు కూడా వెరైటీగా నవ్వాడు. అంటే దాన్ని ఎలా కొలంగా నవ్వాడా, లేకపోతే ఈ సినిమా వాళ్ళు నాకు మొత్తం టోటల్గా అంటే ఏ విధంగా అనేది నేను అన్న కానీ అది జనాలకు అర్థమైపోయింది, రామ్ చరణ్ గారికి కూడా అర్థమైంది. అంటే నేను ఎందుకు చెప్తానంటే నాకు దిల్ రాజు అంటే కోపం కాదు, ఫస్ట్ వెంటనే ఖండించాల్సిన బాధ్యత ఆయనకు ఉంది. 2 సినిమాలు 2 కళ్ళు, రామ్ చరణ్ గారు ప్రాణం పెట్టి సినిమా చేశారు. ఆ ప్రాణం పెట్టి సినిమా చేసిన దానికి పబ్లిసిటీ నేను చేయలేకపోయినా, నాకు చేత కాలేదు. అది నేను ఆ రాంగ్ డేట్లో సినిమాని రిలీజ్ చేసి తప్పు చేశాను అని పశ్చాత్తాపం పొందుంటే, నువ్వు ఆల్రెడీ తప్పు అయింది ఒప్పుకొని ఉండుంటే బాగుండేది కదా. అది అన్నీ చెప్పకుండా నేను నవ్వుతే దాని అర్థం ఏంటి? అంటే నేను ములగలేదు, ఆ డిస్ట్రిబ్యూటర్లు ములిగారు, ఎగ్జిబ్యూటర్లు ములిగారు, ఆ ఫైనాన్స్ ఎవరు ములుగుతారు, నాకేం సంబంధం అనా? అరవింద్ గారు పొరపాటున అన్నారే అనుకో. ఇద్దరు పిల్లల్లో ఏ పిల్లలకు గొప్పది, ఏ పిల్ల అంటే ఈ పిల్లకు బాగలేదు కాబట్టి ఈ పిల్ల ఫ్లాప్, ఆ పిల్ల హిట్ అంటావా? అంటే ఆ డబ్బులు వస్తున్నాయి కాబట్టి జోబులో తీసేసుకుంటా, ఈ డబ్బులు వస్తున్నాయి కాబట్టి ఈ డబ్బులు రాలేదు కాబట్టి నాకు సంబంధం లేదంటావా? పబ్లిసిటీకి 10,000 ఖర్చు పెట్టలేనివి ఆ సినిమా కోట్లు ఖర్చు పెట్టావు. మరి ఇవన్నీ ఫ్యాన్స్ మాట్లాడితే ఏం చెప్తా సమాధానం? మరి వాళ్ళ బాధ ఉండదా? కనుక దిల్ రాజు గారు మనం మాట్లాడేటప్పుడు, మన హీరోల మీద మనం చేసేటప్పుడు, అవతరకాసి మాట్లాడేటప్పుడు బ్యాలెన్స్ చేయాల్సిన బాధ్యత మనకు ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. మీరు చీఫ్ మినిస్టర్ తర్వాత అయిపోండి, ఎఫ్డీసీ చైర్మన్ తర్వాత చీఫ్ మినిస్టర్ అయిపోండి, పర్లేదు. కానీ చీఫ్ మినిస్టర్ అయిపోయేంత ఆలోచన మీకు ఉంది. ఇలా ఇంకొక హీరోని కించపరచకూడదు. అరవింద్ గారు అన్నారంటే మీరు దానికి వంతపాఠం ఎందుకండి? దీనికి వచ్చిన ఆన్సర్ చెప్పాల్సిన బాధ్యత దిల్ రాజు గారికి ఉంది. ఇది అన్నీ చిరంజీవి గారికి అర్థమైంది, రామ్ చరణ్ గారికి అర్థమైంది, ఇటు అల్లు అరవింద్ గారికి అర్థమైంది, అర్జున్ గారికి కూడా అర్థమైంది. అల్లు అర్జున్ గారికి కూడా అంటే అవకాశం మనతో పని అయిపోతే చేతులు దిలుపుకొని ఇంకొకరికి వెళ్ళిపోయి చేతులు కట్టుకునే క్యారెక్టర్ కొంతమంది ఉంటుంది. అది ఎవరికైనా నాకు అర్థమైంది. కనుక దయచేసి ఇప్పటికైనా అర్థం చేసుకొని, రామ్ చరణ్ గారు అంత మంచి మనిషి ఎవరు లేరు. ఆయన ప్రాణం పెట్టి సినిమా చేశాడు. అలాంటి సినిమాని ఒక నేషనల్ అవార్డు రావాలని కోరుకోవాలే తప్ప, అలాంటి సినిమాని మనం కించపరిస్తే మన దేశాన్ని మనం కించపరిచినట్టే, మన ఐఏఎస్ని మనం కించపరిచినట్టే, మన ఎన్నికల సంఘాన్ని మనం కించపరిచినట్టు అవుతుంది. కాబట్టి దయచేసి ఆ సినిమా చూడండి. రేపు 10 ఇవాళే వస్తుంది, అన్నింటిలో సినిమా చూడండి. ఆ సినిమా చూసి 10 మంది సినిమా చూడమని చెప్పమని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే సమాజానికి పనికొచ్చే సినిమా, ఆయన మంచి ఎఫెక్ట్ పెట్టి కష్టపడి సినిమా చేశాడు కాబట్టి అది మంచి సినిమా అవ్వాలని కోరుకుందాం. అది మంచి సినిమాని కోరుకుందాం, అవ్వాలని కోరుకోవడం కాదు. రేపు ఈ నెట్లో కూడా ఓటీటీలో కూడా బాగా ఆడాలని కోరుకుందాం.